కాబట్టి మేమిద్దరం కొంచెం అలా మాట్లాడుతూ ఉంటాం. సో వాస్తవాలు కూడా మనం డిస్కస్ చేద్దాం. బండారు వంశీ గారు గుడ్ మార్నింగ్. సో ఇప్పుడు మనకు మోహన్ రెడ్డి గారు అన్నా క్యాంటీన్ల గురించి మాట్లాడారు. తర్వాత సంక్షేమానికి సంబంధించినటువంటి అంశం, రైతులకు సంబంధించినటువంటి ఇబ్బందులు, సో పెన్షన్లను కోత విధించారు, సో కోత విధించి మీరు ఇస్తున్నారు అనేటటువంటి అంశాలని మోహన్ రెడ్డి గారు మాట్లాడారు. అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా సోషల్ మీడియాలో భారీ ఎత్తున ప్రచారం చేస్తుంది. అమరావతికి దోచిపెడుతున్నారు, 5 టవర్ల నిర్మాణంతోనో లేకపోతే టవర్ల నిర్మాణంతోనో రాజధాని అయిపోలేదు అనేది మోహన్ రెడ్డి గారి వాదన. ఏమంటారు? గుడ్ మార్నింగ్ రాజు గారు, మీకు, మోహన్ రెడ్డి గారికి, తిరుత్తని వేణుగోపాల్ గారికి, నాగ శ్రీనివాస్ గారికి, ప్రైమ్ 9 వీక్షకులందరికీ కూడా. సార్, అబద్ధాలతో కొంతకాలం రాజకీయాలు చేయొచ్చు. వీళ్ళంటే బాగా అభిమానం ఉన్నటువంటి కొంతమందిని నమ్మించవచ్చు, కానీ అభివృద్ధిని ఆపలేరు సార్. దానికి ఉదాహరణ ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొనసాగుతున్నటువంటి అభివృద్ధి పనులు, వస్తున్నటువంటి కంపెనీలు, జరుగుతున్నటువంటి సంక్షేమ కార్యక్రమాలు. ఇప్పుడు ప్రచారం కాదు, ప్రజలు పనితీరు ఏంటనేది చూస్తూ ఉన్నారు. అదే కూటమి ప్రభుత్వానికి బలంగా నిలుస్తూ ఉంది. ప్రచారాలు ఏంటి, పనితీరు ఎలా ఉంది అనేది ప్రజలంతా కూడా నిశ్చితంగా గమనిస్తూ ఉన్నారు రాజు గారు. ఎవరు కూడా ఈరోజు ఒకళ్ళు చెప్పే మాటల మీద ఆధారపడి లేరు. ఎందుకంటే అందరికీ అందుబాటులోకి వచ్చేసిన టెక్నాలజీ ప్రతి ఒక్కళ్ళు కూడా చూస్తూ ఉన్నారు. 5 ఏళ్ల పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అప్పుల్లో ముంచి, పరిశ్రమలు పారిపోయేలా చేసి, రాజధానిని ధ్వంసం చేసి, వైసీపీ నాయకులు ఇప్పుడు మళ్ళీ అభివృద్ధి గురించి మాట్లాడటం అంటే ఎలా ఉందంటే ఒక గజ దొంగ పోలీస్ స్టేషన్ ముందుకెళ్ళి నీతులు చెప్పినట్లుగా ఉంది సార్. 5 ఏళ్ల పాటు ఏం చేశారు? మళ్ళీ ఇప్పుడు మావిగన్ అని మోహన్ రెడ్డి గారు అంటా ఉన్నారు. ఐ డోంట్ వాంట్ టు డిస్కస్ దట్ ట్రాష్. అయితే ఇక సంక్షేమం మందగించింది అంటా ఉన్నారు సార్ వైసీపీ నాయకులు. సార్, ఒకే ఒక్క సంతకంతో 4,000 రూపాయలు, 3,000 రూపాయలు ఉన్నటువంటి పెన్షన్ వీళ్ళకి 2,000 నుంచి 3,000 పెంచడానికి వీళ్ళకి 5 సంవత్సరాలు పడితే చంద్రబాబు నాయుడు గారికి 5 నిమిషాలు పట్టింది. ఒకే ఒక్క సంతకంతో పెన్షన్ పెంచాం. వైసీపీకి సంక్షేమం అంటే కేవలం ఎన్నికల ముందు బటన్ నొక్కి సెల్ఫీలు దిగడం మాత్రమే వైసీపీ ఉద్దేశంలో సంక్షేమం. కూటమికి సంక్షేమం అంటే రాష్ట్రానికి ఆదాయం పెంచి శాశ్వత భరోసా ఇవ్వడమే కూటమి ఉద్దేశం. ఖజానా ఖాళీ చేసి వెళ్ళిపోయారు. ఆ తర్వాత ఇప్పుడు అదే పార్టీ ఖజానా ఖాళీ చేసి అప్పుల్లో ముంచేసిన పార్టీ ఆర్థిక నీతులు చెప్తా ఉంది సార్. ప్రజలకి టీవీల ముందుకు వచ్చే ఆయన ఏమో ఇట్లా కూర్చొని చేతులు ఇట్లా పెట్టుకుని ప్రెస్ మీట్లు పెట్టి ఆర్థిక నీతులు చెప్తా ఉంటాడు. చేసిన పనులు చూస్తానంటేనేమో దారుణంగా ఉన్నాయి. ఉద్యోగాలు లేకుండా, పెట్టుబడులు లేకుండా, కేవలం అప్పులతో సంక్షేమం నడపడం దేశంలో ఎక్కడా నిలబడదు. ఏ పార్టీ కూడా నిలబడదు. అదే అయింది వైసీపీకి కూడా. వైఎస్ఆర్సీ పాలనలో ప్రజలకు డబ్బు ఇచ్చి భవిష్యత్తు లాక్కున్నారు. కూటమి భవిష్యత్తు నిర్మిస్తూ సంక్షేమం చేస్తూ ఉంది. అది డిఫరెన్స్. ఇక రైతుల గురించి మాట్లాడుతున్నారు సార్ వీళ్ళు. అసలు రైతుల గురించి మాట్లాడే అర్హత ఉందా వైసీపీకి? పోలవరం నిలిపేసింది ఎవరు? సాగునీటి ప్రాజెక్టులను నత్తనడకం నడిపింది ఎవరు? ఆ తర్వాత రైతు మార్కెట్ కంటే